రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. పాకిస్తాన్ కి సంబంధించి లష్కర్-ఎ-తోయిబా అనే ఉగ్రవాద సంస్థ నుంచి కొంతమంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కరో ఇద్దరో కాదు, సుమారు 1000 మంది పైన. ఎస్, ఇప్పటికే పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అక్కడ లాంచర్ ప్యాడ్స్ని సిద్ధం చేస్తుంది. అంటే బేసెస్ని కావచ్చు, టెంట్స్ కావచ్చు, ఆ ఉగ్రవాదులకి కావలసిన స్థావరాలు కావచ్చు, అవన్నీ కూడా కల్పించేందుకు పాకిస్తాన్ సిద్ధమైంది. ఇక పాకిస్తాన్ ఉగ్రవాదులతో మాకు ఎటువంటి సంబంధం లేదు, ఉగ్రవాదులు వేరు మేం వేరు అని చెప్తుంది కదా. రీసెంట్గా లష్కర్-ఎ-తోయిబాకి సంబంధించిన హఫీజ్ సయ్యద్ కొడుకు ఎవరైతే ఉన్నాడో తల్వా సయ్యద్, ఆ వ్యక్తి షహబాజ్ షరీఫ్ని భేటీ అయ్యారు. అలాగే తనకు అత్యంత సన్నిహితుడైన రానా సనాయుతుల్లా ఈ వ్యక్తితో కూడా భేటీ అయ్యి. సో దీనికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు లష్కర్-ఎ-తోయిబా సంస్థ హెడ్ హఫీజ్ సయ్యద్కి ఏజ్ అయిపోతుంది, ఇంకేం చేయలేడు. ఈసారి గన్ పట్టుకుని వస్తే మాత్రం మన భారత సైన్యం ముక్కలు ముక్కలుగా చేసి పంపిస్తుంది. సో దీంతో అతన్ని పక్కకి పెట్టి, ఇప్పుడు అతని కొడుకైతే కొంచెం చురుగ్గా ఉంటాడు, యువకుడు. సో అందుకని అతనికి గన్ ఇచ్చి, నువ్వు వెళ్ళి ఏలేసిరా పిఓకే దగ్గర అంటూ కూడా అతనికి గన్ ఇచ్చి పంపిస్తున్నారు. అఫ్కోర్స్ అతను కూడా ఖచ్చితంగా అతన్ని చంపేస్తాం అనుకుని వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇంతకు ముందులా లేదు. అవసరం అయితే పాకిస్తాన్ బోర్డర్ దాటి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి వాడి తల తీసుకొచ్చేంత ధైర్యం, సాహసం మన భారత సైన్యం చేస్తుంది. ఇంతకుముందు ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఇలానే చేస్తుంది. వారి భూభాగం పైకి వెళ్ళి మరి కొట్టేసి వచ్చింది. దగ్గరగా 150 మంది చనిపోయారు. 100కి పైగా ఉగ్రవాది స్థావరాలన్నీ కూడా కుప్పకూలిపోయాయి. ఇక పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గర ఈ లాంచర్ ప్యాడ్స్ని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మిలిటెంట్స్తో ఫైరింగ్ చేపించి, డ్రోన్స్ని ఫ్లై చేపించి, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా ఇబ్బంది పెట్టి, మన మిలిటరీని అంతా కూడా డైవర్ట్ చేసి చొరబాటుకు ప్రయత్నిస్తున్నారు. చొరబడిన తర్వాత పహల్గామ్ టైంలో ఏదో రకంగా అయితే అటాక్ చేశారో అదే రకంగా మళ్ళీ ఇక్కడ ఆత్మాహుతి దాడులు కావచ్చు, ఐఈడి బాంబ్ బ్లాస్టులు చేయడం కావచ్చు, స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి ఈ బైక్స్లలో, కార్స్లలో, రైల్వే స్టేషన్, బస్ స్టాప్లో, ఇతర ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు. వీరికి ఒక కక్ష ఉంది. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఈ పిఓకేకి సంబంధించి, అలాగే ముఖ్యంగా రీసెంట్గా పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు చావు దెబ్బ కొట్టొచ్చింది పాకిస్తాన్ని భారత్. సో ఆ కక్ష, దీంతో ఇక్కడ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి దాడులు చేయడానికి ప్రయత్నించారు. ఢిల్లీ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇక వేరే ప్రాంతాల్లో కూడా దాడులు చేయడానికి ప్రయత్నించారు. కానీ మన భారత సైన్యం, మన నిఘా వ్యవస్థ ముందుగానే అలర్ట్ అయ్యి, మన ఎన్ఐఏ కావచ్చు, ఏటీఎస్ కావచ్చు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ముందుగానే దాన్ని పసిగట్టి వారు ఏదైతే అటాక్ చేయాలనుకుంటున్నారో వాటిని పూర్తిగా భగ్నం చేస్తుంది. సో దీంతో ఒక 500 మంది, 300 మందిని చొరబాటు కాదు, సుమారు 1000కి పైగా మనం చొరబడేట్టుగా చేయాలి. ఒకేసారి 20 మంది, 30 మందిని పంపించేటట్టుగా చేయాలంటూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ప్లానింగ్ చేసుకుంటున్నారో ఇప్పటివరకు అది అమలు కాలేదు, ఇంకా జస్ట్ ఆ ప్లానింగ్లోనే ఉంది. బట్ అది మన భారత సైన్యానికి తెలిసిపోయింది. దీని అంతటికి కూడా కారణం ఏంటంటే, పిఓకే పాకిస్తాన్ ఏదైతే ఆక్రమించుకుందో అక్కడ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి. సో దీంతో అక్కడ నాయకుల్ని ప్రజలు చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని రోజులుగా సరైన ఆహారం లేదు, వారికి సరైన నీరు లేదు, సరైన సౌకర్యం లేవు. అలాగే ప్రభుత్వం నుంచి కూడా సరైన వెసులుబాట్లు లేవు వారికి. సో దీంతో పూర్తి వ్యతిరేకత ఉంది. షహబాజ్ షరీఫ్తో కలిసింది అందుకే. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం షహబాజ్ షరీఫ్ ప్రభుత్వమే కదా పాకిస్తాన్లో ఉంది. అతనికి సంబంధించిన నాయకులు ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నారు, ఇక్కడ ఎన్నికలు. సో దీంతో ఇక్కడ కనుక ఓడిపోతే వారి పొట్టు పోతుంది. ఎందుకంటే కొద్ది గొప్ప ఖచ్చితంగా అక్కడ ఏదైతే గవర్నమెంట్ రూల్ చేస్తుందో ఆ గవర్నమెంట్కి సపోర్ట్ ఉగ్రవాదుల దగ్గర నుంచి కావాలి. ఉగ్రవాదుల దగ్గర నుంచి సపోర్ట్ లేకపోతే గవర్నమెంట్ రూల్ చేయలేదు. ప్రైమ్ మినిస్టర్ను కూడా చంపేయగల సత్తా ఉగ్రవాదులకు ఉంటుంది. సో దీంతో మొత్తానికి అంతర్జాతీయంగా మళ్ళీ ఈ పిఓకే ఈ సమస్యని తెరపైకి తీసుకొచ్చి
భారత్ పైన యుద్ధం చేయాలని చెప్పి ప్రయత్నిస్తుంది. దీనివల్ల ఏంటంటే రాజకీయంగా లబ్ధి పొందుతారు అక్కడున్న రాజకీయాలు. ఎందుకంటే ఇప్పుడు మనం పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ని చావుదెబ్బ కొట్టేశారని ఎట్లా అనుకుంటామో అక్కడ కూడా వాళ్ళ ప్రజలు కూడా అలానే అనుకుంటారు, ఇండియాని చావుదెబ్బ కొట్టేశారని. సో దీంతో ఇండియానే అటాక్ చేశాడు, ఇండియాలో సైన్యాన్ని చంపేశాడు, ఇండియాను మొత్తం ఇది చేశాడంటూ కూడా ఆ నాయకులు ఏం చేస్తారు, ఆ ప్రజలు ఏం చేస్తారంటే ఆ నాయకుడిని గెలిపించే ప్రయత్నం చేస్తారు. కొన్ని పాలిటిక్స్ ఎట్లా జరుగుతూ ఉంటాయి, మన ఇండియాలో కూడా జరుగుతుంది. సో ఆ రకంగా బోర్డర్ను ఉపయోగించుకుని మళ్ళీ పదవిలోకి రావడానికి ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక లష్కర్ తోయిబా సంస్థకు సంబంధించిన లింక్స్ ఉన్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఏదైతే ఉందో అది గత కొన్ని రోజుల నుంచి కూడా యాక్టివ్గా ఉంది, అటాక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా వారు ఏదైతే అటాక్ చేయాలనుకున్నారో వాటిని భగ్నం చేస్తుంది. ఎందుకంటే మన దగ్గర యాంటీ డ్రోన్ సిస్టమ్ కావచ్చు, రాడర్ మానిటరింగ్ కావచ్చు, బిఎస్ఎఫ్ వీరు కావచ్చు, మరి డ్రోన్స్ ఫ్లై చేసినా ఇంకేం చేసినా కానీ వాటిని పూర్తిగా న్యూట్రలైజ్ చేస్తున్నారు. సో దీంతో వారు మన పైన అటాక్ చేయడానికి దాన్ని ఏమంటారు ఆ టైం కానీ లేదంటే అటాక్ చేయడానికి వేరే దారి కానీ ఇంకేం దొరకట్లా. సో కాబట్టి ఈ లాంచర్ ప్యాడ్స్ని ఉపయోగించుకుని భూభాగం ద్వారా భారత్లోకి చొరబడి అటాక్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి క్లియర్గా ఒకసారి నేను చెప్పేందుకు ప్రయత్నిస్తా. ముందు 1 by 1 చెప్తాను నేను. సో సుమారు చొరబాట్లు కోసం ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లోకి చొరబడడానికి పిఓకే సరిహద్దులో దాదాపు 500 మంది పైగా లష్కర్ తోయిబా ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారు. ఇటీవలే భారత భద్రతా దళాలు అప్రమత్తత కారణంగా ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలన్నీ విఫలమవడంతో లష్కర్ నాయకత్వం తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే లాంచ్ ప్యాడ్ల సంఖ్యను పెంచి అక్కడ ఉగ్రవాదుల సంఖ్యను 1000కి చేర్చాలని పిఓకేలో జరిగిన కీలక సమావేశంలో లష్కర్ తోయిబాకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నిర్ణయించినట్లు గుర్తించారు. అలాగే వ్యూహం కూడా మార్చారు. భారత సైన్యానికి తీవ్ర ఒత్తిడికి గురి చేయడమే లక్ష్యంగా చొరబాటు యత్నాల సంఖ్యను అనేక రేట్లు పెంచాలని ఉగ్రవాదులు భావిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 26 మంది ప్రాణాలు బలిగొన్న పహల్గామ్ దాడికి లష్కర్ అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ కారణంగా ఆ తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో మురేద్దేక్లోని లష్కర్ ప్రధాన శిక్షణ కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి ఉగ్రవాదులు ఇప్పుడు మళ్ళీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారంటే ప్రజల యొక్క దృష్టిని మళ్లించేందుకు. ప్రస్తుతం పిఓకేలో అభివృద్ధి లేకపోవడం, అక్కడి స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలోనే అక్కడ ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో ఈ ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి కశ్మీర్ సెంటిమెంట్ని వాడుకోవాలని లష్కర్ తోయిబా సంస్థ భావిస్తుంది. ఎన్నికల ప్రచారం అంతా కశ్మీర్ అంశం చుట్టే తిరిగేలా చేస్తే ప్రజలు అభివృద్ధిని మర్చిపోతారని ఉగ్ర నాయకత్వం వ్యూహాలు రచిస్తున్నట్లు నిఘా అధికారులు ఈ విషయాలన్నింటినీ కూడా చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఈసారి కనుక భారత్లోకి ఉగ్రవాదులు కావచ్చు, లేదంటే ఇక్కడే ఉండి పాకిస్తాన్కి అమ్ముడుపోయిన పెంపుడు కుక్కలు ఎవరైతే ఉన్నారో వారు కావచ్చు, ఏదైనా అటాక్ చేయాలని, ఏదైనా దాడి చేయాలని ప్రయత్నిస్తే మాత్రం ఈసారి కుక్కని కాల్చినట్టు కాల్చి నడి రోడ్డు పైన ఉరి తీయడానికి మన భారత సైన్యం సిద్ధంగా ఉన్నది అనేది అయితే మాత్రం నాకు స్పష్టంగా అర్థమైంది. మీకు ఏ రకంగా అర్థమైంది అనే విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి.